కేంద్ర ప్రభుత్వం నిధులతో డివిజన్ అభివృద్ధికి కృషి చేస్తానని 48వ డివిజన్ బీజేపీ అభ్యర్థి కన్మంతరెడ్డి శ్రీదేవిరెడ్డి అన్నారు. కేంద్ర ప్రభుత్వ నిధులు సద్వినియోగం కావాలంటే తనను కార్పొరేటర్గా గెలిపించాలని కోరారు. నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ 48వ డివిజన్ నుండి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న కన్మంతరెడ్డి శ్రీదేవిరెడ్డి గురువారం డివిజన్ పరిధిలోని ఎన్జీబీ కాలనీ, శివాజీనగర్ రోడ్డులో ఎన్జీబీ కాలనీలో విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇంటింటికి వెళ్లి కమలం పువ్వు గుర్తుపై ఓటు వేసి తనను గెలిపించాలని కోరారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కార్పొరేషన్ల అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం నిధులు ఇస్తుందని తెలిపారు. బీజేపీ పార్టీ కేంద్రంలో అధికారంలో ఉందని, కార్పొరేటర్గా బీజేపీ అభ్యర్థి ఉంటేనే కేంద్ర నిధులు సద్వినియోగం చేసి డివిజన్ అభివృద్ధికి కృషి చేయవచ్చునని అన్నారు. అందుకే స్థానిక సంస్థలలో బీజేపీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. 48వ డివిజన్ ప్రజలు అన్నీ ఆలోచించి కమలం పువ్వు గుర్తుపై ఓటు వేసి 48వ డివిజన్ నుండి తనను కార్పొరేటర్గా గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ దాసోజు అరుణ, నల్గొండ పట్టణ మహిళా మోర్చా ఉపాధ్యక్షురాలు లక్ష్మి, భానుప్రకాష్, రమేష్ రెడ్డి, శ్రీహర్ష తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు ఈ చట్నీస్ ఈ చుట్టుపక్కలంతా తిరుగుతున్నాం. 48వ వార్డు నుంచి నేను పోటీ చేస్తున్నా. నా పేరు కన్మంతరెడ్డి శ్రీదేవిరెడ్డి, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలని. మీ అందరి ఆశీర్వాదం కోసం మీ ముందుకు వస్తున్నా. మీ అందరూ ఓటు వేసి నన్ను గెలిపించండి. నా ధ్యేయం ఒకటే, దేశం ధర్మం బాగుండాలి. మనకిప్పుడు ఇక్కడ గుడి ఉంది, దాని దగ్గర నాన్ వెజ్ అంటే ఫిష్, మటన్ అట్లాంటివి పెడుతుండ్రు. ఆ కమ్యూనిటీ ఎంత బాధపడి ఉండొచ్చు, ఎంత ఫైట్ చేసి ఉండొచ్చు. అయినా కానీ 70 లక్షంగా పనిచేసిన నాయకులు ఉన్నారు. ఒక ఉమెన్ అలాంటివి చేయకూడదు అన్నది నా అభిప్రాయం. నేను అలాంటి వాటికి వ్యతిరేకం. అలా ఈ సమస్య ఇక్కడ ఉంది కనుక నేను మాట్లాడాల్సి వస్తుంది. ఎందుకంటే నేను కూడా ఫేస్ చేసిన, నా ఇంటి ముందరనే బార్ షాప్ ఉండే, చాలా బాధపడ్డా. నేను కూడా ఒకసారి ధర్నా కూర్చుందామా అని అనుకున్నా. లక్కీగా తీసేశారు, చాలా సంతోషం తీసేసినందుకు. బట్ ఏదేమైనా కానీ అలాంటి పనులు ఎవరు చేయకూడదు. మన సంస్కృతి సాంప్రదాయాలు పిల్లలకు మనం అందించాలి అంటే అలాంటి వాటిని చేయకూడదు. డ్రైనేజ్ సమస్య సివియర్గా ఉంది, ఎక్కడ చూసినా బాధపడుతుండ్రు. నాలాలలో ఇంతవరకు తీయలేదు. 6 నెలలు 8 నెలల నుంచి ఉన్నాయి. ప్రతి మనిషి కూడా నేను కనపడ్డప్పుడు నిజమే ధర్మం గెలవాలి, మీలాంటి వాళ్ళు ముందుకు వస్తే తప్పకుండా మా ఆశీర్వాదం ఉంటుందని చెప్తుండ్రు. ఆడికి నాకు చాలా సంతోషం. ప్రతి ఒక్కళ్ళు ఓటేయండి, నన్ను గెలిపించండి. మీ ఇంటి మనిషిని నేనవుతా, మీ చేదోడు వాదోడుగా ఉంటా. నా పేరు శ్రీదేవిరెడ్డి, మర్చిపోకండి.